శ్రీ గురుభ్యో నమః. 3లో 29. ఓం ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మషు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. పదాల వివరణ తెలుసుకుందాం. ప్రకృతేహి అంటే ప్రకృతి యొక్క, గుణ సమ్మూఢాః గుణములచే మోహితులైన వారు, గుణకర్మషు గుణములయందు కర్మలయందు, సజ్జంతే ఆసక్తులై ఉందురు, తాన్ అట్టి, అకృష్ణవిత్ మిడిమిడి జ్ఞానము గల వారు, మందాన్ మందబుద్ధులు, కృష్ణవిత్ సంపూర్ణ జ్ఞాని, న విచాలయేత్ భ్రమకు లోను చెయ్యడు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ప్రకృతేహే గుణ సమ్మూఢాః ప్రకృతి యొక్క గుణములచే మోహితులైన వారు, సజ్జంతే గుణకర్మషు గుణములయందు కర్మలయందు ఆసక్తులై ఉందురు. అంటే వారు ఏది చేసినా ఫలాన్ని ఆశించి కర్తృత్వ బుద్ధి కలిగి ఉంటారు. అట్టి మిడిమిడి జ్ఞానం కల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు వారి మనసును చెడగొట్టరాదు. ఇదే విషయం పరమాత్మ 26వ శ్లోకంలో గాని చెప్పారు. జ్ఞాని అయిన వాడు తను ఉన్నత ఆచరణ ద్వారా వారిని కూడా తమ దారికి మెల్లగా తీసుకొని రావలను. తాను ఆచరించి తమ నిష్కామాచరణచే క్రమంగా వారిని ప్రోత్సహించవలయును. జ్ఞానుల యొక్క నిష్కల్మష ప్రవర్తనను, నిస్సంగ వ్యవహారమును చూసి వారు క్రమముగా సన్మార్గమును ఆచరించగలరు. ఇక్కడ పరమాత్మ 2వ లైన్లో తాన్ అకృష్ణ విదో అన్నాడు. అంటే ప్రాపంచిక విషయాల యందే సంచరించుచు వాటిలోనే ఉండి వారిని అజ్ఞాని, అకృష్ణవిత్ అని పరమాత్మ అంటున్నాడు అనమాట. మందాన్ అంటే మందబుద్ధి, పరమాత్మ దృష్టిలో మందమతులే అయి ఉన్నారు. కృష్ణవిత్ దేనిని తెలుసుకున్నచో సమస్తము తెలియబడుచున్నతో అట్టి ఆత్మను తెలుసుకొని సర్వజ్ఞత్వము ఎరిగిన వాడే కృష్ణవిదుడు. సమస్త బ్రహ్మాండములకును మూలాధారమైనట్టి ఆత్మ వస్తువును, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నచో ఇంక ఏమీ తెలుసుకోవాల్సింది లేదు అనేది ఎరిగినవాడు. కనుకనే మహనీయులు, గురువులు, మునులు మొదట తమ హృదయాలను శోధించి ఇంద్రియములు జయించి ప్రకృతిని స్వాధీనపరుచుకొని ఆత్మానందము పొందుట ద్వారా సర్వజ్ఞులు అంటే కృష్ణ విధులు కాగలిగిరి. అది ఏ జన్మ సార్థకత్వమునకు ఏకైక మార్గము అని పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ ఉదాహరణగా ఏం చెప్తున్నాడు అంటే, ఒక ఇంట్లో తల్లి తన పిల్లలతో ఉంటుంది. ఒకడు పెద్దవాడేమో చదువులో మంచి జ్ఞానం కలవాడు, చిన్నవాడు మాత్రం ఆటలతో సరదాగా గడిపేస్తుంటాడు. ఒకరోజు చిన్నవాడు అంటాడు, అమ్మ నేను ఇల్లు కట్టాను బొమ్మలతోని, ఎవ్వరూ ఇంత బాగా కట్టలేరు, నేను చాలా గొప్పవాడిని అంటాడు. పెద్దవాడికి అది అహంకారంగా అనిపించింది. వెంటనే నువ్వేమీ చెయ్యలేదు, ఇదంతా మట్టి బొమ్మలు దానిలతోనే నువ్వు చేసింది, నువ్వు కర్తవు కాదు అని అంటాడు. అలా హఠాత్తుగా చెబితే చిన్నవాడు నిరాశ చెంది ఇది చేస్తాడు, పాపం బాధపడతాడు, దూరం అవుతాడు, జ్ఞానానికి దూరం అవుతాడని తల్లి ఏం చేసిందంటే నవ్వుతోంది. అది నిజమే బాబు, నువ్వు చాలా బాగా కట్టావు, కానీ ఈ బొమ్మలు లేకపోతే కట్టగలిగే వాడివే, నువ్వు కట్టిన బొమ్మల సహాయం కూడా ఉంది కదా అనేసి చెప్తాది. చిన్నవాడు నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెడతాడు. అవును, నేను ఒక్కడనే కాదు కదా, వీటి ఆధారంగా కట్టినాను కదా, ఇవే సహాయం చేశాయి నాకు అనేసి తెలుసుకుంటాడు. అట్లాగే అజ్ఞానులు పిల్లల లాంటి వారు, తమ కర్మల్లో తాము కర్తలమని గర్వపడతారు. జ్ఞానులు తల్లి లాంటి వారు,
వారిని హఠాత్తుగా కదిలించకుండగా మృదువుగా క్రమంగా సత్యం వైపు నడిపించాలి. అలాగే సమాజంలో కూడా ప్రతి ఒక్కరిని వారి స్థాయికి తగ్గట్టు నడిపించడం జ్ఞానుల కర్తవ్యం అని పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ గురుభ్యో నమః. 3వ అధ్యాయంలో 30వ శ్లోకం. ఓం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ పదాల వివరణ ముందు. మయి నాలో అంటే శ్రీకృష్ణుడిలో, సర్వాణి కర్మాని అన్ని కర్మలను, ప్రతి చర్యను, సన్యస్య సమర్పించి అంటే ఆయనకే అర్పించి, ఆధ్యాత్మ చేతస ఆధ్యాత్మిక భావనతో, నిరాశి అంటే ఫలాపేక్ష లేకుండా, నిర్మమ ఇది నాది అనే భావన లేకుండా, భూత్వ అలా, యుధ్యస్వ యుద్ధం చెయ్యి, నీ ధర్మాన్ని అనుసరించు, విగత జ్వర ఆందోళన లేనివాడిగా, విచారణ లేనివాడిగా. దీనికి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో, అర్జున నీ ధర్మానికి అనుగుణంగా చేయవలసిన అన్ని పనులను నాలో అర్పించి నీ ఆత్మను ఆధ్యాత్మిక చింతనలో ఉంచుకొని ఫలాపేక్ష లేకుండా, ఇది నాది అన్న స్వార్థ భావన లేకుండా నీ విధి అంటే కర్మను చేయి. యుద్ధం చేయడంలో ఎలాంటి దుఃఖము మానసిక భారం లేకుండా నిలబడవలసింది అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మయి సర్వాణి కర్మాని, మయి అంటే నాయందే, సర్వాణి కర్మాని సమస్త కర్మలను, సన్యస్య సమర్పించి అంటే పరమాత్మ నువ్వు చేసే ప్రతి పనిని నేను చేస్తున్నాను, నాకు ఫలితం రావాలి అని లేకుండా, సమస్తము అంటే 1 కాదు 2 కాదు, చేసే ప్రతి సత్కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో నాకు సమర్పించు అని పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఒక రాజు సేవకుడు ఎట్లుంటాడు, రాజుగారి సేవకుడు, రాజుగారు ఏం చెప్తే అది చెయ్యాలి, అంతే ఆయన డ్యూటీ. దాని ఫలితంతో ఏ సంబంధం లేదు, ఏమి చెయ్యమంటే ఇది చెయ్యాలి, అంతే కదా. అలాగే మనము కూడా ఇదంతా భగవంతుడు చెప్పాడు, నేను చేస్తున్నాను, దీనితో కానీ ఈ ఫలితంతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా భగవత్ అర్పణమే అని ఆచరింపవలెను. కర్మలన్నింటినీ భగవంతునికి సమర్పించి బుద్ధిని మాత్రం పరమాత్మ తత్వం యందు లగ్నం చేయడం అలవాటు చేసుకోవాలి. దానినే ఆధ్యాత్మ చేతస అంటారు. అట్టి పవిత్ర మనస్సుతో సమర్పించు కర్మలను భగవత్ అర్పణము చేయవలనని పరమాత్మ ఉపదేశిస్తున్నారు. నిరాశి అంటే ఏ కోరికలు లేకుండా ఉండవలను. నిర్మమ అంటే దేని మీద మమకారం లేకుండా, నేను నాది అనేది లేకుండా ఉండవలను. యుధ్యస్వ విగత జ్వర అంటే పరమాత్మ అర్జునునికి చెప్తున్నది, నీవు ఏ రకమైన శోకం లేకుండగా, ఏ రకమైన సంతాపం లేకుండా యుద్ధం చేయవలసింది అని చెప్తున్నాడు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయమని చెప్తున్నాడు. మిగిలిన వారందరికీ వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఉచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో పైన తెలిపిన విధంగా ఆధ్యాత్మిక గుణములతో కూడి ఆచరించవలను. దీనిని బట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా తరించుటకు అవకాశం ఏర్పడుతుంది. పరమాత్మ ఈ శ్లోకంలో 4 చక్కని ఔషధాలను మనకు తెలియజేశారు. అవి ఏమిటంటే, 1 ఆధ్యాత్మ చిత్తము అంటే ఆత్మయందు దైవమందు మనస్సు లగ్నం చేసి ఉండాలి. 2ది అట్టి మనస్సుతో చేసే సమస్త కర్మలు వాని ఫలితాలను భగవంతునికి అర్పించాలి. 3వది ఆశ లేకుండా, కోరిక అనేది లేకుండా ఉండాలి. 4వది మమకారము అంటే నేను నాది అనేది లేకుండా ఉండాలి.
ఈ 4 కూడా రామబాణము లాంటివి, దివ్య ఔషధములు, భవరోగములను లేకుండా చేసేది. వీటిని చక్కగా సేవించినచో మనుషులు ఉన్నత స్థితిని పొందగలరు అని పరమాత్మ చెప్తున్నాడు. ఇట్టి మార్గమును అనుసరించిన వారికి ఏ ఫలితములు కలుగుతాయి అనేది పై శ్లోకంలో పరమాత్మ వివరించబోతున్నారు. హరి ఓం తత్సత్.